తెనాలి చెంచుపేటలో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. డొంక రోడ్డు సమీపంలో పండ్ల వ్యాపారం చేసే చిన్నరావూరుకు చెందిన షేక్ రబ్బానీపై సాయంత్రం ఒక వ్యక్తి కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలైన రబ్బానీని స్థానికులు హుటాహుటిన తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ కొద్దిసేపటికే రబ్బానీ మృతి చెందాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో పండ్ల వ్యాపారి హత్యకు గురైన ఘటన ఆదివారం సాయంత్రం తెనాలిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తెనాలి చిన్నరావూరుకు చెందిన షేక్ రబ్బానీ చెంచుపేట డొంక రోడ్డు వద్ద పండ్లు విక్రయిస్తుంటాడు. ఇతని మేనకోడలు కరీమాను పినపాడుకు చెందిన షేక్ గౌస్ బాజీ అలియాస్ బడేకి ఇచ్చి వివాహం చేశారు. దంపతుల మధ్య గొడవలు జరుగుతున్న క్రమంలో ఆదివారం హైదరాబాద్ నుండి కొంతమందిని తీసుకువచ్చిన గౌస్ బాజీ భార్యను కాపురానికి పంపించమని వారితో మాట్లాడించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో రబ్బానీ జోక్యం చేసుకోగా అతనిపై కక్ష పెంచుకున్నాడు. రబ్బానీని అంతమొందించాలని నిర్ణయించుకుని ఆదివారం సాయంత్రం బాను టీ స్టాల్ వద్ద టీ తాగుతున్న రబ్బానీపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. స్థానికులు అతన్ని తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ కొద్దిసేపటికే రబ్బానీ మృతి చెందాడు. 3 టౌన్ సీఐ ఎస్ రమేష్ బాబు, ఎస్ఐ ప్రకాశ్రావు వైద్యశాలకు వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా పట్టపగలే నడి రోడ్డు పై కత్తితో దాడి చేసి వ్యక్తిని హత్య చేయటం తెనాల్లో తీవ్ర కలకలం రేకెత్తించింది. ఈరోజు బాను టీ స్టాల్ దగ్గర ఒక అసాల్ట్ ఒకటి జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే చనిపోయిన అతను రబ్బానీ అనే అతనికి వాళ్ళ సిస్టర్ ఉంటుంది, ఆమెకి ఒక కూతురు. వాళ్ళ మేనగోడలు రబ్బానీ యొక్క మేనగోడలది వివాహ సంబంధం ఉంటుంది. మ్యారేజ్ సంబంధించిన ప్రాబ్లం ఉంటుంది భర్తతోటి. భర్తకి ఈ అమ్మాయిని ఫ్యామిలీకి ఇంటి అంటే భర్త దగ్గర పంపించాలంటే అతనేమి చేయకుండా తాగి సరిగా పనిచేయడు, పోతే పోతాడు లేకపోతే లేదు, తాగి తిరుగుతూ ఉంటాడు. భర్త దగ్గర పంపించాలంటే కనీసం రోజుకి కనీసం ఒక 300 ఆ అమ్మాయికి ఖర్చుల కన్నా ఇవ్వాలి కదా ఫ్యామిలీ నడపాలంటే అని ఆ అమ్మాయి వాళ్ళ మేనమామ చెప్తాడు. చెప్తే ఈ మేనమామ సపోర్ట్ వలన ఈ అమ్మాయి నా దగ్గర రావడం లేదని మనసులో పెట్టుకొని దాన్ని తీవ్రంగా భావించి ఈ గౌస్ బాషా అనే అతను నిందితుడు రబ్బానీని ఫ్రూట్ స్టాల్ దగ్గర ఉండే కత్తి ఉంటుంది, ఆ కత్తి తీసుకొని పొడి చేయడం జరుగుతుంది. నువ్వే కారకుడివి, మా భార్య నాతోటి ఇంటి దగ్గరకు వచ్చి నాతోటి కలిసి ఉండకపోవడం గల కారణం అని చెప్పి వాడు పొడవడం జరుగుతుంది. అవి కూడా ఒక 3 స్టాబింగ్ జరుగుతుంది. 3 ఒకటి కొంచెం లంగ్స్ దగ్గరికి తగలడం వల్ల కొంచెం లోతుగా అతను చనిపోవడం జరిగింది. ఆ ముద్దాయిని కూడా ఇమీడియట్గా మేము పట్టుకుంటాము, త్వరలో రిమైండ్ చేస్తాము. ముద్దాయి వచ్చేటప్పటికి చిన్నరావూరు లేదు పాండురంగపేట సంబంధించి అతను, చనిపోయిన అతనేమో చిన్నరావూరు తోట సంబంధించి అతను. ఇద్దరు కూడా రిలేటివ్సే. చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల జరిగింది. అతను వచ్చేప్పటికి కార్పెంటరు, ఇతనేమో ఫ్రూట్ స్టాల్ నడుపుతాడు. డిసీజర్ ఎవరైతే చనిపోయాడో అతను ఫ్రూట్ స్టాలు బాను టీ స్టాల్ దగ్గర దానికి ఎదురుగా ఉంటుంది. అతనేమో కార్పెంటర్ వర్క్ చేస్తుంటాడు.